జగజ్జరిక నరేష్ రాజుగారు చూస్తావేంట్రా ఈ ఆదిసారుడు వచ్చాక మన ఘనతల గురించి ప్రపంచానికి చెప్పు. రాజాది రాజా మిషన్ రాజా పంజాగుట్టలో రోజా షామీర్పేటలో పూజ ఆది రాజు వస్తున్నారు పరార్ బహు పరార్. నా ఘనతలు చెప్పమంటే ఖాతాలు చెప్తావేంట్రా జుబేదా? ఖాతాలే ఉన్నాయి కదండి మనకి ఎక్కువ. జగజ్జరిక భయపడ్డానా ప్రభు మనకి బయట దేశం నుండి కానుకలు వచ్చాయి. అవునా? తీసుకురమ్ము. ఇదేంటో తెలుసా? ఏమిటిది? మాయా పుష్పం. మాయా పుష్పం అనగా మనకి ఏదైతే లేదో అది వచ్చేస్తుంది. ఒక్కసారి ప్రయోగిద్దామా? అబ్బా నాకు పన్ను లేదు, పన్ను వచ్చింది. అయ్యో నాకు చిటికెన లేదు, చిటికెన వచ్చింది. అయ్యో నాకు సిక్స్ ప్యాక్ లేదు, సిక్స్ ప్యాక్ వచ్చింది. అది 3 సార్లే పనిచేస్తుందిరా పువ్వ. నేను హైట్ ఎదగలేనా ఇక ఎప్పటికీ? సరే ప్రభు. ఇదేమిటి? మాయా దర్పణం. ఏమి రాజసం, ఏమి తేజస్సు? ఇది బొగడా దర్పణం లా ఉంది ప్రభు, లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి రాజసం? సరే సరే వదిలే. రాజ్యం గురించి ఆలోచించారా? ఈ రాజ్యం ఏమందరూ ఎప్పుడైనా ఆలోచించచ్చు. ఈ మాయా దర్పణం చూస్తుంటే ఒక్కసారి జుబేదా మనం ఎక్కడున్నాం? తెలియదు ప్రభు. అడవి పంది కాదు, మామూలు పందే, మామూలు పందే. ఎవర్రా మీరు? ఆర్టిస్టులు గేట్ లోపలికి ఎలా వచ్చారు? ఇది ఏ లోకం? ఇది భూలోకం. మరి నువ్వు? మాలోకం. అది కాదు, ఎవరో మీకు ఏం కావాలి? త్రిగర్తల రాజ్యపు అధిపతి ఆదిసారుడు మా జుబేదా. నాకు బింబిసారా తెలుసు, ఇప్పసారా తెలుసు, ఆదిసారా ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది ఏ లోకం? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది భూలోకం. ఇక్కడంతా మనుషులు. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అనగా అదొక రసవత్తరమైన కార్యక్రమం. కామెడీ, స్కిట్స్, డాన్సులు అన్ని ఉంటాయి. ఇందులో ఎవరెవరు ఉంటారు? అద్భుతమైన బుల్లెట్ భాస్కర్ అనే ఆర్టిస్ట్. మరి కామెడీ ఉంటదన్నారు. నీకేం కావాలి చెప్పండి? మాకు మాయా దర్పణం కావాలి. మాయా దర్పణం అంటే ఒక అద్దం లాంటిది. నిన్న మొన్న వాడారు మా సెట్టోళ్ళు. మాకు అదే కావాలి. దానికోసమే మేము ఇక్కడికి వచ్చాం. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చేసి పట్టుకుపోయారు దాన్ని. అది కావాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిపించాలి. మాకు ఎవరైతే ఆ మాయా దర్పణం ఇస్తారో వాళ్ళకి మా నుంచి ఒక వజ్ర బహుకరణ ఉంది. ఆ వజ్రాలు అమ్మితే డబ్బులు వస్తాయా? చాలా. అయితే ఒక్క నిమిషం ఆగు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రండి. నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం చూసుకోవే, నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఎవరి నర్తకీ మనులు? అలా నర్తకీ మనులు డాన్స్ చేసేవాళ్ళు కాదు, మేడం గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్. చూసాం. ఇవన్నీ మా లోకంలో ఇంద్రజ అంటారు అనుకుంటారు. ఈవిడ రష్మి గారని. ఈవిడ ఈ కాలం కాదు ఆ కాలమే. తెలుస్తుందా? అయ్యి బాబు మేడం ఇంది అద్దం ఒకటి పోయిందంట. ఆ అద్దాన్ని కనిపెట్టి. ఒక్క నిమిషం. ఆ అద్దాలు ఇక్కడే ఉన్నట్టున్నాయి. వీటిలో ఏది మా మాయా దర్పణం? ఇది మీ అద్దాలా? ఇందులోనే ఉన్నట్టుంది మన దర్పణం. ఒకసారి తాకి చూడు. అన్ని తాకుతూ వెళ్తే ఏదో ఒకటి ఉంటది. అప్పుడు తాగడానికి చేయలుండవు. దేనికోసం వచ్చారు అది చెప్పండి. మాయా దర్పణం. మేడం మీరు డబ్బులు ఇస్తే అద్దాలు తెప్పించలేరా? సర్లే అద్దానికి తెప్పిస్తాము, ఫస్ట్ డబ్బులు ఇవ్వండి. ఊరికే వద్దు. మీ వాళ్ళు ఎవరో తీసుకురండి ఆ మాయా దర్పణం. మా నుంచి ఒక వజ్రం బహుకరిస్తాం. ఏదో ఒకటి పడేయండి ముఖం మీద. మారవాడి తాకట్టు పెట్టుకుంటే 10,000 వస్తాయి. రష్మి మనకు కావాల్సింది వచ్చింది కదా. 10,000 కాదు. ఈ వజ్రాన్ని తీసుకెళ్లి తాకట్టు మనం ఎందుకు పెట్టాం? మనం అమ్మేద్దాం అంతే. అడిగితే లేదు ఎక్కడో పోయి. ఇది మామూలు డ్రామా కంపెనీ కాదే. మేడం ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే వాళ్ళంతా మీకే తెలిసి ఉంటుంది. మీరే పిలిపించండి. లేదు మాకన్నా మీకే వాళ్ళ గురించి బాగా తెలుసు కాబట్టి మీరే పిలిపించండి. హలో 2,000కి 3,000కి పెద్ద పెద్ద ఫంక్షన్ చేసే బ్యాచ్ వచ్చేయండి. మేము వెళ్ళి కూర్చుంటాం. రండి. ఆది గారు వీలే నా
లాస్ట్ టైం పర్ఫామ్ చేసిన వాళ్ళు వీళ్ళ నుంచే ఎవరో ఒకళ్ళు మీ అద్దాలు తీసుకుని వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు చూస్తాం. ఒకసారి మా ఇంటికి రండి సార్. ఏ చంద్రముఖి అక్కడే ఉంది, వెంకటపతి రాజు గారు. నేను వెంకటపతి రాజాని కాదురా, ఆది సారుడు. శక్తిమాన్ శక్తిమాన్ మా పిల్లోడు అన్నం తినట్లేదు రా శక్తిమాన్. శక్తిమాన్ కాదు ఇది, ఆది సారుడు. నీకేం కావాలి? మాయా దర్పణం. మా ఇది లేదు కానీ అత్తతుంది ఓకేనా? నా మాయా దర్పణం నాకు ఇస్తే నీకు వజ్రం ఇస్తా. నాకు వజ్రాలు ఏం వద్దు కానీ అంకితం పెద్ద వజ్రం ఉంది ఇక్కడ, అది ఇస్తే నేను వెళ్ళిపోతాను. భయ ఎక్కడికి? వజ్రం అన్నావు కదరా, సాన పెడదామని. అయ్యా అయ్యా ఆ వజ్రం అంటే ఆ వజ్రం కాదు అయ్యా, ఇది వేరే వజ్రం. ఇక్కడ అందాలే తప్ప అద్దాలు లేనట్టుంది. కరెక్ట్ గా చూడు. కరెక్ట్ గా చూసి అందాలు కూడా లేవు. నీకు అద్దం కావాలి కదా, ఎస్. కళ్ళల్లోకి చూడు, మొహం కనిపిస్తుంది. అసలు మొహం ఎక్కడ ఉంది కళ్ళలో కనిపించడానికి? ఒక్క నిమిషం, ఇదేంటిది? పాము. అదేంటి అక్కడుంది? నీకు కావాల్సిన అద్దం నా దగ్గర ఉంది. అద్దం నీ దగ్గర ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. ఏంట్రా, ఏం చెప్పు? నీదేం పోయిందిరా స్వామి, ఇంత అర్ధరాంటి మీటింగ్ ఏంట్రా? నీది పోతే నాదన్నా వాడుకోరా, నాదన్నా వాడుకోరా. ఇది మాయా దర్పణం అని అద్దం రా. ఏంద్రా స్వామి? డీజే ఆ దర్పణం వల్ల మనకి అద్దానికి ఒక దండం దండం. దేవుడా, వీడు తెలుసా? సేమ్ నాలాగే ఉన్నాడు. సర్లే ఆది సారా, మీరు టెన్షన్ పడకండి. ఆ అద్దం ఎవరు దాచారో ఎక్కడ దాచారో అది మేము కనపడతాం. ఓకే, మా అద్దం మాకు ఇచ్చే వరకు ఈ ప్రోగ్రామ్ నుంచి మేము కదలం. కానీ అద్దం దొరికితే ఒక వజ్రం ఉంటది మీకు. మేము అద్దం దొరికిస్తాము, మీ దగ్గర నుంచి వజ్రం తీసుకుంటాము. టెన్షన్ పడకండి, మీరందరూ వెళ్ళి కూర్చోండి, మేము చూసుకుంటాం కదా. ఆల్రైట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఆదర్శ్ అండ్ భావన. కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా తెలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. తొలకరిలో తళతళ నాట్యం నీదేనా, మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా, జతపడే స్నేహమై అనునయించనా, చలిపిడుగుల సడివిని జడిసిన విడియము తడబడి నిన్ను విడగా, సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం.
ఇంద్రజ గారు ఈ కపుల్ బేస్డ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా ఒక లవ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు నువ్వా నేనా అని పోటీ పడి కాకుండా నువ్వు నేను కలిసి అన్న ఫీల్ లో చేయాలి. అబ్సల్యూట్లీ యూ టు బ్రాట్ ద ఫీల్ కంప్లీట్లీ. అసలు ఒక ప్లాటర్ ఇచ్చారు మాకు, ఒక ఫుల్ మీల్ ప్లాటర్ అన్నమాట. అందులో ఫీల్ ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, మూమెంట్స్ ఉన్నాయి. సచ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఐ థింక్ ఈ సాంగ్ కి ఇంత బాగా న్యాయం ఇంతవరకు ఎవరు చేయలేదనుకుంటా. అంత సూపర్బ్ గా చేశారు ఇద్దరు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సారిసారుడు గారు, భావన అండ్ ఆదర్శ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే భావన ఆదర్శ్ ఇద్దరు మంచి డాన్సర్స్ కాబట్టి ఎరక్కొట్టేశారు. వాళ్ళిద్దరు సింక్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళ సక్సెస్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు సినిమా టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వేణుగారు, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. జబర్దస్త్ బిఫోర్ ఒక 100 సినిమాలు చేసున్నా కూడా జబర్దస్త్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళ గుండెల్లోకి తీసుకెళ్లిందంటే అది జబర్దస్త్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ఇంటికి వచ్చినందుకు ఈ ల్యాండ్ కి నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. నేను డైరెక్షన్ బాగా చేసావు, ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్, ఇంత బాగా చేసావు అంటుంటే నేను జబర్దస్త్ లో ఒక చిన్న స్కిట్ చేయాలన్నా కూడా దానికి ఒక చిన్నపాటి డైరెక్షన్ కావాలి. ఆ టీమ్ లీడర్ ఆ కథ రాసుకుంటాడు, దానికి ఒక స్టార్టింగ్ ఇస్తాడు, ఒక మిడిల్ ఇస్తాడు, ఒక హైప్ ఎండ్ ఇస్తాడు. ఒక స్కిట్ అంటే ఒక టీమ్ లీడర్ డైరెక్ట్ చేస్తున్నట్టే. సో ఈ రోజు నేను ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా అద్భుతమైన సినిమా చేశాడు వేణు, ఒక ఫెంటాస్టిక్ డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరికాడని పెద్ద పెద్దలు అంటుంటే ఆ డైరెక్షన్ ని నేర్చుకుంది జబర్దస్త్ టీమ్ లీడర్ గా. ఇది నేను గర్వంగా చెప్తాను. మాకు జబర్దస్త్ ద్వారా నాకే కాదు నా మిత్రుల యంగ్స్టర్స్ కి ఎంతమంది లైఫ్ ఇచ్చింది ఈ స్టేజ్. వేణుగారు, ముందు 2 విషయాలకి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. తెలంగాణ అనే భాష అందరికీ తెలుసు, కానీ తెలంగాణలో ఇంత అందమైన సిర్సిల్ల అనే ప్రదేశం ఉందని ఇంటింటికి చేర్చిన ఘనత మాత్రం మీదే. అండ్ దర్శి, మీ గ్రోత్, మీ గ్రాఫ్, యూ ఆర్ అమేజింగ్. And Kavya, you're so simple, you're so normal, and you're so unique also. Thank you. ఈ సక్సెస్ జర్నీ దీంతో అవ్వలేదు. మీ సక్సెస్ జర్నీ మా సెట్ లో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ సక్సెస్ ని ఇంకా ఎంజాయ్ చేద్దాం. సో మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. మరి ఈ కలర్ఫుల్ సెట్ ని ఇంకాస్త కలర్ఫుల్ చేయడానికి ఎవరు వస్తున్నారు? డైరెక్టర్ వస్తున్నాడు. వచ్చాక ఇదే మాట మీద ఉండండి, ఓకే? అప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉండకూడదు ఆమె వచ్చిన తర్వాత. ప్లీజ్ వెల్కమ్ ద లవ్లీ గార్జియస్ ఎస్తర్. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే దాస్తున్నామా, దానిలో ఒక మాటే దాస్తున్నామా. ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ. రియల్లీ వండర్ఫుల్ టు హ్యావ్ యూ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను ఇప్పుడే బాయ్స్ ని అడుగుతున్నా దట్ మా సెట్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ కలర్ఫుల్ సెట్ ని కాస్త కలర్ఫుల్ చేయడానికి ఎవరు వస్తున్నారంటే ఎవరు వచ్చారు? ఎస్తర్. మేము ఆర్ట్ డైరెక్టర్ అన్నా, హార్ట్ డైరెక్టర్ అన్నాం. మా హార్ట్లని కొల్లగొట్టిన డైరెక్టర్ ఆవిడ. ఎంతమంది ఎస్తర్ ఫ్యాన్స్ ఇక్కడ? ఆల్రెడీ ఆవిడ మీద రెక్కి నడుస్తుంది. మీరు నడిపిస్తున్నారా? మేమందరం ఒక రెక్కి ప్లాన్ చేసాం. ఎస్తర్, ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి చాలా విన్నాను, దట్ ఇట్స్ అ వెరీ ఫన్ షో, చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పి. కానీ ఎప్పుడు ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. సో ఇన్వైట్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ వాస్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు కమ్ హియర్, మీట్ ఎవ్రీబడి, బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో. వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే. Once again, thank you so much, Esther, for coming and looking forward to some wonderful performances from you. So, musical dumshara అనేది చాలా కామన్, కానీ ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో మేము చేయబోతున్నాము స్టెప్స్ dumshara. సో ఇప్పుడు ఏంటంటే ఈ dumshara
కార్డ్ వచ్చి జరగబోతుంది బాయ్స్ వర్సెస్ గర్ల్స్. సో బాయ్స్ నుంచి ఫస్ట్ ఆది గారు సారీ ఏంటది ఆది సార గారు. లేదు లేడీస్ నుంచి ఫస్ట్ ఎస్తర్ వస్తే మాకు. హలో ఇక్కడ ఎస్తర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో ఇంతమంది ఎస్తర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎస్తర్ కోసం 1 ఫర్ ద టీమ్ తీసుకోవడానికి మన ఆది సారా రాబోతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మన ఆది సారా గారు ఒక చిన్న డెమో చూపిస్తారు. నేను ఆది గారికి ఒక పాట చెవులో చెప్తాను అండ్ అది నేను మూమెంట్ వేసి వాళ్ళకి మూమెంట్ వేసి పాటకి తగ్గట్టు గెస్ట్ చేసినంత వరకు స్టెప్స్ వేయాలి. లేకపోతే ఆ సినిమాలో ఏదైనా హుక్ స్టెప్ అంటే అది చేసి చూపించాలి. చిరంజీవి గారు అన్నం తింటున్నావు, కోడి కూర చిల్లుగా ఆకలేస్తే అన్నం పెడతా, అది వస్తే ఆయిల్ పెడతా. ఎస్తర్ ఫ్యాన్స్ ఎంతమంది ఇక్కడ? రండి ఎస్తర్ గారు రండి. మీరు అమ్మాయిని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక పాట చెప్తాను, అది మీరు యాక్ట్ చేసి చూపించాలి. ఓకే ఇటు తిరుగా మమ్మల్ని చూడండి కంటిన్యూ. My love is gone. My love is gone. రండి. రెడీ అన్న రెడీ. చూపే బంగారమ్మాయనే. అల్లు అర్జున్ హీరో. నీ కళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఓకే సో బాయ్స్ వైపు 2 పాయింట్స్, గర్ల్స్ వైపు 1 పాయింట్. సో కావ్య సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద. బాబు సారీ నేను ఆ అమ్మాయి కోసం పాడాను ఈ పాట, నేను మీద అనుకోలేదు. ఓకే గర్ల్స్ 2 పాయింట్స్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలుగు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలితో వాన వేగాలతో. సరే ఎంతమంది ఎస్తర్ ఫ్యాన్స్ ఇక్కడ? గర్ల్స్ 2 పాయింట్స్, బాయ్స్ 2 పాయింట్స్. మరి బాయ్స్ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? వేణు గారు రండి. ఓకే ఇప్పుడు వేణు గారి డైరెక్షన్ లో మీరు గెస్ట్ చేయాలి. రెడీ? అన్ని మీరు చేసే పనిలే ఆది గారు. నీ కొప్పులో నా మల్లె పువ్వా. ఆ మల్లె పూలు భయం రెండు మిక్స్ అయి ఉంది. ఓకే సో బాయ్స్ 3 పాయింట్స్, గర్ల్స్ 2 పాయింట్స్. సుహాసి గారు రండి. రెడీ? నువ్వు పెద్ద పులి కాదు, ఇంకా అందులోనే ఇంకా. ఒకవేళ చెప్పకపోతే బాయ్స్ కి సేమ్ పార్ట్ వెళ్తది. పెద్ద పులి కాదంట, అటువంటిదే ఇంకోటి చెప్తుంది. నువ్వు పెద్ద పులి. టైం అప్. ఓకే సేమ్ పార్ట్ బాయ్స్. అరే చల్రా జాగ్రత్త చేయరా, నీ మీదే అసలు పెట్టుకున్నావు ఈరోజు. రాను అంటూనే చిన్నది. ఏంట్రా ఎవడైనా చేతపడి చేశాడు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు మా దగ్గర? మాయదారి మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మీరు 4 పాయింట్స్ లో ఉన్నారు, వాళ్ళు 3 పాయింట్స్ లో ఉన్నారు. సో ఒక లాస్ట్ రౌండ్ కాబట్టి ఒకవేళ గెలిస్తే టై ఉంటది, టై బ్రేకర్ ఉంటది. సో రీతు రండి. ఇంత పువ్వు ఉంటే అమ్మా. ఓకే
బ్రేకర్. మా టై బ్రేక్ నువ్వు లాస్ట్, నువ్వు చేసేస్తే ఎవరు గెస్ చేస్తారు? ఓకే అమ్మో. సో బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ సైడ్స్ బాగా ఆడారు. ఇటువైపు 4 పాయింట్స్, ఇటువైపు 4 పాయింట్స్. సో టై బ్రేకర్ గా నేను ఒక పాట స్టెప్స్ పరంగా చూపిస్తాను. అది ఎవరు ఫస్ట్ గెస్ చేస్తే వాళ్ళకి పాయింట్స్. లిరిక్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఓల్డ్ ఆన్ న్యూనా? అమ్మా అమ్మా. ఓకే, అర్థమైంది. నేను పాడతా. తలచి అమ్మ మా గాలోడు వచ్చాడు కొట్టర డీజే, అదేనా? అమ్మా అని తలచి తలచి గుండెను పిండేసావే. కాదు, అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా. అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా. ఫైనలీ బాయ్స్ కరెక్ట్ గా చెప్పారు కాబట్టి 5 పాయింట్స్ టు బాయ్స్ అండ్ 4 పాయింట్స్ టు గర్ల్స్. స్టెప్స్ డంప్స్టర్ అవుట్ మాత్రం బోత్ టీమ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. సో వెల్ డన్, వెల్ డన్. కానీ విన్నర్స్ వచ్చి మన వేణు వండర్స్ టీమ్. హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ నడుస్తున్నప్పుడు కొంచెం కామ్ గా మంచిగా కొన్ని మెలోడియస్ పాటలు వింటే ఎలా ఉంటది? ఎలా ఉంటది? లెట్స్ చెక్ ఇట్ అవుట్. కొంచెం మెచ్చిపో నన్ను మించిపోని దానరా పూచేనే ఓ రోజా పువ్వుని కాదా వేచి నన్ను పంచుకో కొంచెం తుంచుకో నన్ను వంచుకో నా ప్రాణమా నీ వల్లే నన్ను మరిచా నిమిషంలో వచ్చిపోయి వాన చల్లే నీలా మారేను రా నా వీరా కనులేని చూపు వెతకను రారా నా వీరా మది మిలే పడే కొంచెం గబలు పోగొట్టు రారా నా వీరా ఈ తోడే నాలో వరమై పొంగిని మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కనురాచి కన్నీరువు నన్ను చేరి పన్నీరువు నీ ఎదా చోట వలపెంతో తెలిసిందిరా చల్లని నీ చిరునవ్వులు కనబడక కొను పాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లని నీ అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అనువనువు తడబడదా వీణు మాధవా
సరి గా గరి రి సరి గ పద సా స ద ప గరి సరి గ గ ద పద గ పద స ద ద ప గరి గ ద పద స స ద పద స స ద ప ద రి రి ద ప ద రి రి ద సరి గరి సరి గరి సరి గ రి గరి సరి గ రి స ద ప గ గ గ ప ప గ గ గ త త గ గ గ త స గ ప ద సరి 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 గరి స గ సరి గరి ప స గరి పద పద సరి సరి గ ప గరి స గ పద ప స గ స పద ప స గ స పద పరి సరి పద పరి సరి పద సరి గరి స గ పద స గ గ స ది గ స సరి గ పద సరి గ రాధికా హృదయ రాగాంజని నీ పాదమున వ్రాలు కుసుమాంజలి గీతాంజలి గాంకరి గరి సరి గాంకరి రి సరి గ పద సా స ద ప గరి సరి శ్రీ సాయి సన్విత్ నిజంగా నీ వాయిస్ కి నీ కట్అవుట్ కి అసలు సంబంధమే లేదు. ఏ రష్మి ఇప్పుడు నువ్వు లేడీ వాయిస్ మిమిక్రీ చేయి ఒకసారి. ఏమంటారు ఓనర్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? శ్రీ సాయి సన్విత్ మేడం బా బా నార్మల్ వాయిస్ ఇంతేనా? నా వాయిస్ ఇంత అక్క. ఇప్పుడు నువ్వు ఇంద్రజ గారిని ఇమిటేట్ చేసావా? ఇప్పుడున్న ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరికైనా మీరు పోటీ పడవచ్చు. బికాస్ మీ మ్యూజికాలిటీ ఇస్ టూ గుడ్ సన్విత్. యువర్ నాలెడ్జ్ టువర్డ్స్ మ్యూజిక్ ఇట్స్ ట్రెమెండస్. బికాస్ ద బేస్ వాయిస్ దగ్గర నుంచి ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ ద సాంగ్ కూడా మీకు ఇక్కడ ఉంది. అండ్ అదృష్టం ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఇక్కడ మీరు అనుకునేది ఇక్కడ మీరు పలకగలుగుతున్నారు. అండ్ దట్ టు ఫీమేల్ వాయిస్ లో. ఇట్స్ నాట్ అ జోక్. సో జాగ్రత్తగా మీ వాయిస్ ని కాపాడుకోండి. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గాంకరి గరి సరి గాంకరి రి సరి గ పద సా అది సార్ మనోడు ఇలా పాడతాడని నాకు బాగా తెలుసు. నేను బయట ఈవెంట్స్ కూడా చేశాను మనోడితో. చాలా బాగా పాడతాడు. ఇక్కడ కూడా ఈ రోజు అలాగే అదరగొట్టాడు. నువ్వు బాంబే హీరోయిన్లు అందరికీ నువ్వు డబ్బింగ్ చెప్పేయచ్చు ఈజీగా. ఆల్రెడీ నేను కొన్ని మూవీస్ కి డబ్బింగ్స్ చెప్తున్నా హీరోయిన్స్ కి. త్వరలో అప్కమింగ్ మూవీస్ లో నా వాయిస్ వింటారనమాట. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సన్విత్. మన ఇవాల్టి స్పెషల్ గెస్ట్ బల్గం మూవీ టీమ్. ఇప్పుడు వేణు గారు ఆయనలో ఉన్న ఈ స్పెషల్ డైరెక్షన్ టాలెంట్ ఏముందో పెద్ద స్క్రీన్ లో అయితే చూపించేశారు. అండ్ అది సక్సెస్ఫుల్ గా హిట్ కూడా కొట్టేశారు. కానీ ఇప్పుడు అదే డైరెక్షన్ స్కిల్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన చూపించబోతున్నారు. అన్న ఇప్పుడు బలగం 2 తీస్తున్నాం. ఎలాంటి ఆర్టిస్టులు కావాలి మీకు? ఈ యాక్టర్లను చూసి వాళ్ళిద్దరు భయపడాలి. వాళ్ళకి షేక్ రావాలి. అలాంటి యాక్టర్లు కావాలి. షేక్ రావాలంటే దుబాయ్ వెళ్ళాలి సార్. అన్న అద్భుతమైన ఆర్టిస్టులు సెలెక్ట్ చేసావు కదా? సెలెక్ట్ చేశాను. ప్రాపర్ గా చేస్తారు కదా? నీ బలగం 1 కన్నా బలగం 2 హిట్ అవుద్ది. నువ్వు ఇప్పుడే పిలిపిస్తా. టైం లేదు. ఏయ్ జూనియర్స్ ఆర్టిస్ట్ రండి. ఏం చెప్పాను రా నీకు? యాక్టర్లు కావాలి. ఎవరి దరిద్రం అంతా. అయ్యో చూడడానికి పీకల కోసే వాళ్ళు ఉంటారు కానీ మంచి ఆర్టిస్ట్ అన్న. వీళ్ళందరూ సినిమాలు చేశారా? ఆల్రెడీ చేసాం. ఏం సినిమా చేసావు? ఫ్లాప్ సినిమా చేసావు. ఫ్లాప్ సినిమా అని తెలిసి కూడా ఎందుకు చేసావురా? సినిమా పేరు ఫ్లాప్. అది హిట్టే. నువ్వేం చేసావు? మసి. నేను అడిగింది నీ పేరు కాదు, ఏ సినిమా చేసావు? సినిమా పేరే మసి. అంటే నీ బయోపిక్ అది కాదు, సినిమా పేరే. సరే ఆ బసి సినిమా తర్వాత ఏం మిగిలింది? బూడిదే. హలో ఏం సినిమా చేసావు? గుణపం దిగిందా? వీడేంటి వీడు పిల్ల ఆర్టిస్ట్ అన్న. నువ్వు కూడా యాక్టరేనా? ఏ సినిమా చేసావురా? పొడుస్తా. అంటే వాడేం పొడవలేక పొడుస్తాను ఒక సినిమా తీసాడు. సరే ఇవన్నీ కాదు కానీ మనం సీన్ లోకి వెళ్దామా? గెటప్ సీనా చిత్రం సీనా? రే వినండి, బలగంలో క్లైమాక్స్ ఎంత హిట్ అయింది, ఇది అంత హిట్ అవ్వాలి. మీరు నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కానీ నలుగురు ఆఫీస్కి వెళ్తారు. ఎవరు తీసుకెళ్ళడానికి ఆతృత పడతారంటే సీన్. ఆ సెంటిమెంట్ నాన్న గొప్పతనం ఈ సీన్ లో కనబడాలి. సార్ మాకు ఫీల్ రావాలంటే నాన్నగా మీరు చేయండి సార్. రండి. నాన్న సురం కోల్పోయాడు. అరే ఇంతకీ నువ్వు నాన్న మొదటి భార్య కొడుకువా? నువ్వు? నేను 3. నువ్వు? నేను 5.
నాన్న నాన్న నిన్ను మేము లేపలేం, నువ్వే లేనన్నా. పప్ప ఎర్రి పప్ప కొండరి పప్ప కొండరి పప్ప. నాన్న అరే ఈడెవడు కొడుకు? 6వ భార్య కొడుకు. మీరు బలగంలో చేసిన ఆ ఎమోషన్ సీరియస్ గా మీకు ఫీల్ రావడం కోసం ప్రియదర్శిని పెడతాం అన్న. ప్రియదర్శి రండి. ఇప్పుడు ఎవరు సరిగా చేయట్లేదు కాబట్టి నేను నాన్నని నువ్వు రెగ్యులర్ గా జెన్యూన్ గా వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఎమోషన్ షేర్ చేయాలి నాతో. అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 ఏది కువోతున్నవే బాలి. నాన్న బర్త్డే బానే ఉన్నాను నేను. లేదు నాన్న మనం హాస్పిటల్కి వెళ్ళారంటే. లేదు నాన్న నువ్వు చాలు, ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళాలిరా. లేదు నాన్న నేను ఏమంటున్నానంటే హ్యాపీగా ఉన్నాను. నీ లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ మూమెంట్ రేపు వెళ్తున్నావు కదా. హ్యాపీనెస్ అనేది నువ్వు ఉంటేనే నాన్న, నాతో రావాలి, ఆరోగ్యంగా ఉండాలి. రా నాన్న. ఫ్లైట్ టైం అయిపోతుంది. ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకో ఫ్లైట్ నాన్న. చిన్నపిల్ల చేయకురా నువ్వు. నీకు అర్థం కావట్లేదు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు నాన్న. నేను కంట్రోల్గా ఉన్నది నా ఫ్రెండ్స్ ఉన్నారా. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతే నీ 10 years కల నాన్న. నేను నీకెందుకు నువ్వు నాకు అక్కడికి వెళ్ళి ఫోటో పెట్టు, నేను హాస్పిటల్ లేరా. నేను కంట్రోల్గానే ఉన్నాను కదా. కంట్రోల్గా నాకు నువ్వు కావాలి నాన్న. ఇంకెలా చెప్పాలి నీకు? ఇంత మొండెందుకు వేస్తాను? నాతో రా. అరే నీకు అవకాశం మిస్ అయిపోతుంది, అర్థం కావట్లేదా? నా అవకాశం నాకు తెలుసు నాన్న. నా లైఫ్ నేను చూసుకోగలను. నువ్వు రా నాతోటి. చెప్తే అర్థం చేసి చెప్పండి రా. మళ్ళీ మళ్ళీ రాదు. నేను తీసుకెళ్తాం లేరా, నువ్వు పో. నేను రాను రా, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్తే తప్పరా, నీ మొహం చూపించక నాకు వెళ్ళు. నువ్వు ఇప్పుడు నాతో పాటు రాకపోతే నేను ఇక్కడే కూర్చుంటా. నువ్వు రావాలి నాతో, అప్పుడే నేను వస్తాను. అదిరా నీకు అర్థం కావట్లేదు. మంచి మంచి అవకాశాలు ఉనికి రావు నాన్న. వెళ్ళినా ప్లీజ్ నాన్న. లవ్ ఇస్ ఫర్ ఎవర్. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతోటే ఉండాలి నాన్న. ప్లీజ్ ఇలా చేయకు. దా. సో ఫెంటాస్టిక్ యాక్టర్స్ వీళ్ళందరూ కొత్తగా వెళ్ళి చేయించాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు కూడా మళ్ళీ వీళ్ళ అల్లరి వీళ్ళ పంచులు చాలా మిస్ అయ్యాను. చాలా రోజులు అయింది. మళ్ళీ వీళ్ళతో స్టేజ్ షేర్ చేసుకుందాం. వెరీ వెరీ హ్యాపీ. ఈ బలగం సక్సెస్ నా ఇంటికి వచ్చి చేసుకున్నందుకు, నా బలగం ముందు చేసుకున్నందుకు చాలా చాలా దిస్ ఇస్ అ స్పెషల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రష్మి ఫర్ హ్యావింగ్ అస్. రాగానే యాక్చువల్లీ మీరు అడిగారు సక్సెస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారని. ఇప్పటివరకు మేము చేసుకున్న అన్ని సెలబ్రేషన్స్ లో ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్. డెఫినెట్ గా ద ప్లెజర్ ఇస్ ఆర్స్. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇలా రావడం, అట్ ద సేమ్ టైం మీ సక్సెస్ ని మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం, అది కూడా ఇంత స్పోర్టివ్ గా. దట్స్ ద వండర్ఫుల్ పార్ట్. నిజంగా వేణు గారు, హోపింగ్ టు సీ యూ యాజ్ అన్ యాక్టర్ అగైన్. డెఫినెట్లీ స్టేజ్ నుంచి కూడా చెప్తున్నానండి, యాక్టింగ్ మాత్రం నేను అస్సలు వదను. యాక్టింగ్ వదిలితే నేను చచ్చిపోయినట్టే లెక్క. ఈ ఎపిసోడ్ వచ్చి has been full of surprises. ఏమంటారు ఇంద్రజ గారు? థరోలీ ఎంజాయింగ్ దిస్. అండ్ టెక్నాలజీ వచ్చి సెల్ ఫోన్స్ అవి ఇవి అన్ని వచ్చాక ఇంకందరూ ఒకే ఇంట్లో బ్రతికినా విడివిడిగా బ్రతుకుతున్నాము. అలాంటి సమయంలో ఇలాంటి ఎమోషనల్ మూవీస్ అంటే ఎమోషన్స్ ని కనెక్ట్ చేసి మూవీ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వేణు గారు. ఆ పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారు దర్శి అండ్ వేణు. నిజంగా మీరు ఆర్టిస్ట్ గా కొనసాగాలి, వదిలేయకూడదు. మీరు ఈ ప్రొఫెషన్ ని వదిలేయకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ దర్శి a long way to go, Nana. It's a beautiful, wonderful having you all here. Thank you so much for all the performances. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. హలో స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు,
దొరికిందే సందంట తెగ టెన్షన్ పడతారందరూ తింగ తింగ తింగరోళ్ళ టెన్షన్ దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షన్ तू गले लगा जा हे हे सिल्क स्मिता जयमाली ज्योति लक्ष्मी अंदंलो चंदंलो रिलेटेड टू मी कत्रीना करीना सनी लियोनी अंदरू ना सिस्टर्स प्लीज बिलीव मी తీసుకొని రావడానికి నాకు సమాధానం కావాలి. మాకు అదే చాలా కావాలి. మేము అడిగామా ఇంద్రజ గారు ఏమంటారు? అసలు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చూసాను మ్యామ్ నేనైతే మీ ఫేస్ లో. సో వాట్ వాజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? అసలు మీరు ఆ సాంగ్స్ లో గ్లామర్ ఉంది, మీ కాస్ట్యూమ్ లో గ్లామర్ ఉంది, కానీ వాటన్నిటిని కూడా మీ క్యూట్ ఇన్నోసెంట్ స్మైల్ తో కప్పేశారు. ఒక 3 minutes సాంగ్ ఒకే స్ట్రెచ్ లో పర్ఫామ్ చేయాలంటే, బట్ ఐ జస్ట్ కాంట్ టేక్ ఆఫ్ మై ఐస్. యూ వర్ సో బ్యూటిఫుల్లీ క్యారీడ్ అవే. ఎక్కడ కూడా ఎనర్జీ తగ్గలేదు అండ్ ఆ స్మైల్ తగ్గలేదు. సో బ్యూటిఫుల్లీ డాన్స్డ్ అండ్ దట్ షోస్ హౌ మచ్ యూ లవ్ డాన్సింగ్. థాంక్ యూ ఇంద్రజ గారు. చెప్పండి బాయ్స్, మీకు ఎలా అనిపించింది ఎస్తర్ పర్ఫార్మెన్స్?
సారా మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎపిసోడ్ ఎన్ని అవర్స్ టెలికాస్ట్ మంది? 2 hours. 2 hours ఆవిడ పాటలు వేసినా బానే ఉంటుంది నాకు తెలిసి. సో ఈ సెన్చువల్ సాంగ్ ని మరింత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన మణికంఠ మాస్టర్. మణికంఠ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో రీసెంట్ టైమ్స్ లో ఒక అద్భుతం జరిగింది మ్యామ్. స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళ కోసం మణికంఠ మాస్టర్ ఒక పర్ఫార్మెన్స్ చేశారు. ఆ పాటని చూసి లారెన్స్ మాస్టర్ ఎంత ఇంప్రెస్ అయ్యారంటే మ్యామ్ 5 lakh rupees చెక్ మణికంఠ మాస్టర్ కి. సో దిస్ ఇస్ ద రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ మణికంఠ మాస్టర్స్ కరియర్. సో బాయ్స్ అందరూ మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి జాయిన్ అవ్వండి. కమాన్ కమాన్. Once again, thank you to Sridevi Drama Company for giving all these beautiful people such an amazing stage. Thank you. Thank you. రే జుబేదా ఆపండి మీ ప్రోగ్రామ్. అప్పటి నుంచి చూస్తున్నా ఎవ్వడు నా అర్థం తీసరా లేదు. ఓనర్ గారు మీరు రండి. ఆది సారా గారు ఇది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అండి. అప్పటి నుంచి చూస్తున్నా నా మధ్యలో ప్రోగ్రామ్ ఎలా ఆపుతారు మీరు? నా అర్థం ఇవ్వకపోతే మీ ఇద్దరిని తీసుకెళ్ళిపోతా. సారీ ఆదిసారా గారు, ఒక చిన్న తప్పు జరిగింది. మా కాస్ట్యూమర్ దగ్గర అద్దం దొరికింది. ఆ అద్దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు డ్రెస్ మొత్తానికి ఆయన అతికించి కుట్టించేశారు. సో ఇప్పుడు ఈ అద్దాన్ని మళ్ళీ మీకు ఇవ్వలేకపోతున్నా. పర్లేదు, మొత్తం అద్దాలన్నీ పీకేసి కలిపేస్తా. మరి ఎలా రా జుబేదా ఇప్పుడు మనం? సారీ అండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీరు ఇంకా వెళ్ళలేరు. ఇక్కడే మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉండిపోండి. ఆ లోకంలో మాకు రంభ, ఊర్వశి, మేనక ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? మాకేం తెలుసు. రష్మి, ఈయనతో మాట్లాడడం వేస్ట్. మన ప్రోగ్రామ్ అయిపోయింది కదా. ఆ వజ్రం అయితే సేఫ్ గా ఉంది కదా. అంతేరా, బయలుదేరదాం. ఆయన ఏమైనా చేసుకొని. మీరు మీ అద్దం పోగొట్టుకుంటే రండి అందరూ. మేము వెళ్తున్నాం.